నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నామన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. తమ అభ్యర్థులకు వీఆర్ఓలు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని ఆరోపణ. ప్రశాంతంగా నీటి సంఘం ఎన్నికలు. నీటి సంఘం నూతన కార్యవర్గాన్ని అభినందించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భాగవత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. యువత చెడు వ్యసనాలు విడిచి క్రీడల వైపు పయనించాలి. మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం. సాగునీటి సంఘాల ఎన్నికలను కూటమి నేతలు అపహాస్యం చేస్తున్నారని, అందుకే ఎన్నికలను తమ పార్టీ బహిష్కరిస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సాగునీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న తమ అభ్యర్థులకు వీఆర్ఓలు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. నీటి సంఘాల ఎన్నికల్లో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని బొత్స ప్రశ్నించారు. వీటన్నింటికీ కారణంగా ఎన్నికలను బహిష్కరిస్తున్నామని అన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరూ నాయకులు కలిసి వెళ్లి జిల్లా కలెక్టర్లను కలిసి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎన్నికల ముందు మేము ఇచ్చిన రైతు భరోసాకి మేము 13,500 ఇస్తే ప్రభుత్వం వీళ్ళు 20,000 ఇస్తాం రైతు పెట్టుబడి ఆసరాగా ఇస్తామని చెప్పారు. ఆ పెట్టుబడికి ఇచ్చే సహాయం ఇప్పుడు వచ్చి ఎక్కడ కడుచూపు మేరలో కనపడమే సరికాదు కదా. పోనీ ఇప్పుడు ఇస్తారో కూడా చెప్పట్లే. వెంటనే రైతుని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నీటి సంఘాల ఎన్నికలను పెట్టారు. ఎన్నికలంటే సహజంగా ప్రజాస్వామ్యంలోనూ ఎన్ని పార్టీలు ఉంటాయో లేదా ఎన్ని వర్గాలు ఉంటాయో, అదే రాజకీయ పార్టీ పరంగా అయితే రాజకీయ పార్టీలు, లేదు పార్టీ పరంగా కాకపోతే ఆ గ్రామంలో ఉన్న ఆయా సంఘాలు, ఆ తాలూకా గ్రూపులు, వాళ్ళ తాలూకా అనుచరులు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఇవాళ ఎన్నికలు పెట్టారు. ఈ పెట్టిన నేపథ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. ఒకవేళ కానీ పోటీ కావాలంటే అనివార్యమైతే సీక్రెట్ బ్యాలెట్ జరగాలి. పోటీ అనివార్యం కాకపోతే యునానిమస్ అయితే ఇట్స్ ఓకే. కానీ దీనికి నిబంధనలు ఉన్నాయి. ఏంటి? ఎవరైతే ఎన్నికల్లో ఓటు వేసిన వ్యక్తి కానీ పోటీ చేసిన వ్యక్తికి వాళ్ళకి ఎన్ఓసి కావాలి. అంటే నీటి తిరువ కట్టి ఎక్కడ కూడా నేను బకాయి లేని చెప్పని వీఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వాలి. చాలా చోట్ల వచ్చి ఇది సర్టిఫికేట్ ఇవ్వట్లే. ఎక్కడ కడితే అక్కడే టీవీల్లో పత్రికలో చూస్తాం. నేను కూడా ఉదయం విశాఖపట్నం కలెక్టర్తో మాట్లాడాను, అనకాపల్లి కలెక్టర్తో మాట్లాడాను. ఇవ్వట్లేదు, ఇది అన్యాయం అని చెప్పి టీవీలో చూసాం. కడపలోను, కర్నూలులోను, అనంతపూర్లోను ఏ రకంగా జరుగుతున్నాయో అపహాస్యం చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ చేయడం? ఎందుకు పెట్టావు? నామినేట్ చేసుకోవచ్చు కదా. దేనికోసం ఎన్నికలు పెట్టింది? ఎన్నికలు పెడితే ప్రజాస్వామ్యబద్ధంగా పెట్టుకోవాలి, న్యాయబద్ధంగా పెట్టుకోవాలి. ఏదైతే ఎన్నికల్లో ఆ నామ్స్ పెడతామో ఆ నామ్స్ ఫాలో అయ్యేటట్లు చేయాలి. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి. అంతేగాని రాకుండా ఏకపక్షంగా లేదు పోలీసు ఇంటర్ఫీరెన్స్ అయ్యి పోలీసు వచ్చి నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీలేదు, వెళ్తే నేను అరెస్ట్ చేస్తామని లేదా హౌస్ అరెస్ట్ చేస్తామని అడిగిన వాళ్ళని వచ్చి బెదిరిస్తూ పోలీసులతో ఇది ఎక్కడిది? నేను ఎక్కడ చూడలే. పోలీస్ ఇంటర్ఫీరెన్స్ ఎందుకు వస్తుంది ఇక్కడ? ఈ ఎన్నికల్లో రెవెన్యూ వాళ్ళు, లేకపోతే ఇరిగేషన్ వాళ్ళు పోలీస్ ఇంటర్ఫీరెన్స్కి దేనికి వస్తుందో తెలియట్లేదు. ఈ రకమైన దౌర్జన్యాలు చేస్తారు. కాబట్టి పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర మంత్రి కూడా ఈ ఎన్నికల్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నాం. నీటి సంఘాలు భీమవరం నియోజకవర్గంలోని అన్ని సాగునీటి సంఘాలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషకరమని, ఇదే స్ఫూర్తితో రానున్న అన్ని ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నాయకులు విజయం సాధిస్తూ ముందుకు సాగాలని టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటా సీతారామలక్ష్మి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చినబేరం సాగునీటి సంఘ ఎన్నికల్లో ఏకగ్రీవంగా విజయం సాధించిన సాగునీటి సంఘ సభ్యులు తోటా సీతారామలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎంపికైన సాగునీటి సంఘ కార్యవర్గ సభ్యులను తోటా సీతారామలక్ష్మి సాలువాలతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా తోటా సీతారామలక్ష్మి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సాగునీటి సంఘ కార్యవర్గ సభ్యులు రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సంఘ పరిధిలోని కాలువలు, పంట బోధ
పొదలు అభివృద్ది చేస్తూ ఎమ్మెల్యే అంజిబాబు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ రాష్ట మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరింపచేయాలని తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గం జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పత్తి హరివర్ధన్, ఎర్రంశెట్టి శివకృష్ణ తదితరులు ఉన్నారు. ఈ రోజున మనం దాదాపుగా 2-3 సార్లు వాయిదా పడినప్పటికీ కూడా దాదాపుగా మన రైతులకి అందుబాటులో ఉండే విధంగా ఈ నీటి సంఘాలు అంటే వాటర్ బాడీ ఎలక్షన్ వేళ జరిగింది. దాదాపు ఈ వరకు గతంలో కూడా 2-3 సార్లు పోస్ట్పోన్ అయింది. ఈ రోజున కూడా మరి దాదాపుగా ఇప్పుడు మనకి చిన్నమేరం రాయల నుంచి కూడా ఈ సభ్యులు రావడం జరిగింది. ఇక్కడ ప్రెసిడెంట్గా మురళీ కృష్ణరాజు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా వాళ్ళ సీతారావు గారు కూడా ఈ గతంలో కూడా ఆయన చేస్తున్నారు. ఇందులోనూ అలాగే 10 మంది వీళ్ళిద్దరూ కాకుండా 10 మంది మెంబర్స్గా కూడా ఇందులో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా అనుభవం కలిగిన రైతులు. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రజల కష్టాలు, రైతుల కష్టాలు తెలిసిన వాళ్ళు ఇందులో ఉండాలనేది కూడా ఒకటి ఉంది. అలాగే వీళ్ళందరికీ భూములు ఉన్నాయి. అలాగే వాళ్ళకి రైతులు అంటే ఎంత ఇబ్బంది పడతారో, వాళ్ళకి ఎలా న్యాయం చేయాలనేది కూడా వాళ్ళకి తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యంగా దీనికి కారణం అక్కడ సర్పంచ్గా మన శ్రీనివాసరాజు గారు చాలా దాదాపు నాకు 1 నెల రోజుల క్రితమే ఈ బాడీని తయారు చేసి ఇక్కడ, ఎందుకంటే ఒక తెలుగుదేశమే కాదు కూటమి అభ్యర్థులు బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన ముగ్గురు కలిసి ఒక మాట మీద అనుకుని ఫస్ట్ వాళ్ళే తెచ్చి నాకు ఇది ఇవ్వడం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అదే మాట మీద ఇప్పుడు నిలబడి ఎటువంటి ఇది లేకుండా దీన్ని కూడా చాలా చక్కగా ఈ వేళ మరి ఎనానిమస్గా వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యంగా మీరు అందరూ కూడా రైతులకు ఉపయోగపడే విధంగా, ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మనం చూస్తున్న కాలువలు లేవని, వర్షాలు వస్తే పొలాలు మునిగిపోతున్నాయని. మీరు చేయాల్సినదే కదా పని, అంతే కదా శ్రీనివాసరాజు గారు? పెద్దగా నాకు ఐడియా లేదు. అయినప్పటికీ కూడా మనం ఈ కాలువలనే చూస్తాం. మీరు దాని మీద దృష్టి పెట్టండి. మీకు ఇచ్చిన పదవులకి న్యాయం చేయండి. అలాగే మన కూటమి ప్రభుత్వానికి గౌరవం పెంచేలాగా మీరు అందరూ కూడా ఉంటారని మరి మనస్ఫూర్తిగా ప్రెసిడెంట్ గారు కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, మరి మీ మెంబర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా మరి శ్రీనివాసరాజు గారికి కూడా మా పార్టీ తరఫున మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాయడం ఏంపోడు ఈ సినిమా సంఘాలకి పరిధిలోకి ఉన్నాయి. దీనికి 2700 ఎకరాలు ఆయకట్టు ఇది. దీనికి 12 మంది నెంబర్లు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్లో ఎనామసిగా ఈరోజు 9 గంటలకి ఏకగ్రీవమైన సంఘం శనివారం సాగు సంఘం. అందులో భాగంగా ఈ రోజున మా పార్టీ భీమవరం నియోజకవర్గ అధినేత తోటశేఖర రామలక్ష్మి గారిని కలిపి మా బోర్డు మెంబర్లు అందరం వచ్చాం. ఈరోజు మేము ఎంతో ప్రతిపక్షాలను కూడా లేకుండా అధికార పక్షంతో ముందుకెళ్ళి మొత్తం రైతులతోటి మీటింగ్ చేసి ఎనామస్గా జరుగుతున్నది ఫస్ట్ ఈ సంఘం. మా సంఘంలో మమ్మల్ని సాధించిన యాదా ప్రెసిడెంట్గా మురళీరాజు గారు, వైస్ ప్రెసిడెంట్గా కోల సీతారావు, నేను, అలాగే 10 మంది నెంబర్లు ఏకగ్రీవం అయినందుకు ఆ గ్రామాల ప్రజలు మమ్మల్ని సహకరించినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా చిన్నమేరం నీటి సంఘం నుంచి ఏకగ్రీవంగా నీటి సంఘం సభ్యులు ఎన్నికయ్యాము. మా చిన్నమేరం నీటి సంఘం పరిధి కొవ్వాడన్నవరం, భీమవరం, రాయిలు, చిన్నమేరం, ఏంపాడు ఈ గ్రామాల్లోని సుమారుగా 2700 ఎకరాలు ఆయకట్టు ఉంది. మా గ్రామంలోని ఈ ఎలక్షను మేమంతా కూడా రైతులందరం కూర్చుని 4 గ్రామాల రైతులను కూర్చుని ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవడం జరిగింది. మేమంతా ఇలా ఏకగ్రీవంగా ఎన్నిక అవడానికి మా చిన్నమేరం గ్రామ సర్పంచ్ బుద్ధరా శ్రీనివాసరాజు గారు ఎంతో ప్రోత్సాహంతో, మరియు మా ఎమ్మెల్యే గారు పులపర్తి అంజిబాబు గారు, మా మాజీ ఎంపీ తోట సీతాలక్ష్మి గారు, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతాలక్ష్మి గారిని ఈరోజు మేము అందరం కూడా కలిసి వారి ఆశీస్సులు పొందడానికి వారి యొక్క దగ్గరికి వచ్చి
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భగవత్ దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయానికి వచ్చిన ఆయనకి ఆలయ మర్యాదలతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఈవో కెఎస్ రామారావులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న అభివృద్ది పనులను ఆర్ఎస్ఎస్ చీఫ్ కు మంత్రితో పాటు ఆలయ అధికారులు వివరించారు. అనంతరం ఆయనకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం, శేష వస్త్రాన్ని అందజేశారు. యువత చెడు వ్యసనాలు విడిచి క్రీడల వైపు పయనించాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలం కుప్పన్పొడి గ్రామంలో యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిక నాగరాజు, ఆకువీడు ఎస్ఐ నాగరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలతో యువతకు ఆరోగ్యంతో పాటు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈరోజు కుప్పన్పొడి గ్రామంలో క్రికెట్ టోర్నమెంటు ప్రారంభోత్సవ సందర్భంగా గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని 25 సంవత్సరాల ప్రణాళికలో దీంట్లో ప్రధాన భాగం యువత. మరి నేటి యువతే రేపటి భావితరం. ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న బాధ్యత మీ భుజ స్కంధాల మీద ఉంది. మీరు చూశారు, వాళ్ళ యువత పెడదారులు పట్టి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకి బానిసలై ఆరోగ్యం లేక 24 గంటలు కంప్యూటరు, సాఫ్ట్వేర్ లైన్లో శారీరక శ్రమ లేక అతి చిన్న వయసులోనే షుగర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు. కాబట్టి మానవ జీవితానికి వ్యాయామం అంటే యోగా ఎంత అవసరమో మీలాంటి యువకులకి క్రీడలు అంత ముఖ్యం. ఆకువీడు మండలం కుప్పనపూడి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ని ప్రారంభించిన ఇక్కడ కుప్పనపూడి గ్రామం నుంచి ఏలూరుపాటి సాయి గారు, అలాగే పార్థి గారు ఆధ్వర్యంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఈరోజు యువత మరి కొన్ని చెడు వ్యసనాలకి అలవాటు పడి మాదక ద్రవ్యాలకి, మద్యానికి అలవాటు పడి మరి ఈరోజు వాళ్ళ ఆరోగ్యాలు సైతం పాడు చేసుకుని ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. మరి అటువంటి తరుణంలో యువతలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసి ఈవేళ క్రికెట్ పట్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా క్రికెట్కు ఉన్న ఆదరణ మరి విశేషమైనది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యువతలో ఉన్న నైపుణ్యాన్ని తీసుకొచ్చి ఈరోజు ఈ కుప్పనపూడి గ్రామంలో ఈ క్రికెట్ టోర్నమెంట్కు ఏర్పాటు చేయడం,
అలాగే యువతని మంచి మార్గంలో నడిపించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరి సాయి గారికి అలాగే పార్థిక్ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మన కుప్పనపూడి గ్రామంలో ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్ మండల లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ ఈ కార్యక్రమం యువతలో చైతన్యాన్ని ఉత్సాహాన్ని నింపుతూ పెద్దలు చెప్పినట్టు చెడు వ్యసనాలకు అలవాటు లేకుండా ఈ యువతని ఈ ఆటల వైపు మళ్లించడం ద్వారా ఆరోగ్యం అనేది కూడా బాగుంటుంది. అదేవిధంగా వీళ్ళలో స్పోర్టివ్నెస్ అనేది పెరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. కలిసికట్టుగా అందరూ కలిపి చేసుకోండి. మీరు వర్గాలు ఎట్టి ఆడది ఈడిది అని మీరు అనవసరంగా లేని పని గొడవలు తెచ్చి మళ్ళీ అందరూ పెద్దవాళ్ళ నెత్తి మీదకి తేకండి. మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. అందరూ పెద్దలు సహకరించారు కాబట్టి అది మంచితనంగా చేసుకుని శుభ్రంగా ఉండండి. బెటర్ల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.